ఓం శ్రీ మాత్రే నమః 131 ఓం అష్టమూర్తి రజా జైత్రీ లోకయాత్రా విదాయిని ఏకాకిని భూమరూప నిర్ద్వైతాద్వైత వర్జిత. ఓం అష్టమూర్తి అయి నమః. 8 వివిధ రూపములుగా ఉన్నవన్నీ తానే అయి ఉన్న తల్లికి నమస్కారము. అష్టమూర్తులు, అష్ట ప్రకృతులు, అష్టమాతృకలు, అష్టతనువులు ఇవన్నీ జగన్మాతే అని భావము. ఓం అజా జైత్రై నమః. అవిద్యారూపమైన అజయను అజ్ఞానాన్ని జయించు రూపమాపు తల్లికి నమస్కారము. ఓం లోకయాత్రా విదాయిన్యై నమః. లోకయాత్రను, చతుర్దశ భువనాల సృష్టి స్థితి లయలను విధించు తల్లికి నమస్కారము. ఓం ఏకాకిన్యై నమః. సమస్తము తాను తప్ప మరొకటి లేనందున ఏకాకినైన తల్లికి నమస్కారము. ఓం భూమరూపాయై నమః. అనంత రూపములతో చరాచర జగత్తులోని అన్ని జీవుల రూపంలో క్రీడించు తల్లికి నమస్కారము. ఓం నిర్ద్వైతాయై నమః. ద్వైతము లేనిదైన తల్లికి నమస్కారము. సమస్త బ్రహ్మాండాలు, అందుగల అనేక జీవులు అన్నీ జగన్మాత నుండే ఉద్భవించాయి కనుక అవి ఆమె స్వరూపాలే. అంటే అంతా పరబ్రహ్మమైన తల్లి స్వరూపమే తప్ప అన్యమైనది లేదు. కాబట్టి ద్వైతము రెండవది అనేది లేదు. ఓం ద్వైతవర్జితాయై నమః. ద్వైత భావానికి తావులేని తల్లికి నమస్కారము. 132 ఓం అన్నదావసుదారుద్ధ బ్రహ్మాత్మైక్యస్వరూపిణి బృహతి బ్రాహ్మణి బ్రాహ్మి బ్రహ్మానంద బలిప్రియా. ఓం అన్నదాయై నమః. ప్రాణులకు వారి పూర్వకర్మ ఫలానుసారం ఆహారంనిచ్చు తల్లికి నమస్కారము. ఓం వసుదాయై నమః. అత్యంత విలువైన సంపదలను ప్రసాదించు తల్లికి నమస్కారము. ప్రాపంచిక సంపదల కన్నా మోక్ష సంపదే అత్యుత్తమైన సంపద. ఓం రుద్ధాయై నమః. సమస్తానికి ముందుగానే ఉన్నందున తనను మించిన రుద్ద లేని తల్లికి నమస్కారము. ఓం బ్రహ్మాత్మైక్య స్వరూపిణ్యై నమః. శివజీవుల ఐక్యమే తన స్వరూపంగా గల తల్లికి నమస్కారము. సకల జగత్తు బ్రహ్మము నుండే ఉద్భవించి వృద్ధి చెంది లయిస్తుంది. కాబట్టి జీవాత్మ పరమాత్మల అభేదము తెలియచున్నది. సాధన ద్వారా జీవుడు తాను బ్రహ్మమే అనే ఏకత్వ భావనను పొందుతున్నాడు. ఇట్టి ఏకత్వ భావనే లలితాంబిక స్వరూపమని అర్థము. ఓం బృహత్యై నమః. బృహత్తమైన అన్నింటికన్నా పెద్దదైన తల్లికి నమస్కారము. ఓం బ్రాహ్మణ్యై నమః. బ్రహ్మమునకు చెందిన జ్ఞాన విశేష రూపం గల తల్లికి నమస్కారము. ఓం బ్రాహ్మై నమః. శాశ్వత బ్రహ్మమునకు చెందిన అవ్యక్త స్వరూపిణైన తల్లికి నమస్కారము. ఓం బ్రహ్మానందాయై నమః. బ్రహ్మానందమే తన స్వరూపంగా గల తల్లికి నమస్కారము. ఓం బలిప్రియాయై నమః. భక్తులు అర్పించు వాటి పట్ల ప్రీతిని చూపించు తల్లికి నమస్కారము. 133 ఓం భాషారూప బృహస్థేన భావ అభావ వివర్జిత సుఖారాధ్య శుభకరి శోభనాసుల భాగతి. ఓం భాషారూపాయై నమః. సకల భాషలు తన స్వరూపంగా గల తల్లికి నమస్కారము. జగన్మాతయే సరస్వతీదేవి వాగ్రూపిణి అని విశేషార్థము. ఓం బృహస్థేనాయై నమః. అపారమైన సైనిక బలము గల తల్లికి నమస్కారము. చతురంగ బలాలతో కూడిన సైన్యము మరియు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఇంద్రాది దేవతల సమూహమే జగన్మాత యొక్క సైన్యమని బాహ్యార్థం. అనంతమైన వేదరాశి వేదాంత జ్ఞానము లలితాంబిక యొక్క సైన్యమని అంతరార్థము. ఓం భావ అభావ వర్జితాయై నమః. సత్ అసత్తులకు అతీతమై ఉన్న తల్లికి నమస్కారము. ఓం సుఖారాధ్యాయై నమః. సులభముగా ఆరాధింపదగినది అయిన తల్లికి నమస్కారము. ఓం శుభకర్యై నమః. భక్తులకు సకల శుభములను కలిగించు తల్లికి నమస్కారము. ఓం శోభనాసుల భాగత్యై నమః. ప్రకాశవంతమైన శోభనమైన గతిని పురుషార్థములు సులభంగా పొందే విధంగా చేయు తల్లికి నమస్కారము. 134 ఓం రాజరాజేశ్వరి రాజ్యదాయిని రాజ్యవల్లభ రాజత్కృప రాజపీఠ నివేశిత నిజార్చిత. ఓం రాజరాజేశ్వర్యై నమః. బ్రహ్మాది దేవతలకు రాజులకు ఈశ్వరి లేదా రాజ్ఞి అయిన తల్లికి నమస్కారము. ఓం రాజ్యదాయిన్యై నమః. మోక్షమనే సామ్రాజ్యానికి రాజ్యాధిపత్యమును ప్రసాదించు తల్లికి నమస్కారము. ఓం రాజ్యవల్లభాయై నమః. రాజ్యవల్లభ సర్వానికి యజమానురాలు అయిన తల్లికి నమస్కారము. ఓం రాజత్కృపాయై నమః. గొప్ప కృపామూర్తి అయి దయాస్వరూపిణి అయి ప్రకాశించు తల్లికి నమస్కారము. ఓం రాజపీఠ నివేశిత నిజార్చితాయై నమః. తన భక్తులను రాజపీఠములందు ముక్త స్థితిలో ఉంచు తల్లికి నమస్కారము. 135 ఓం రాజలక్ష్మీ కోశనాథ చతురంగ బలేశ్వరి సామ్రాజ్యదాయిని సత్యసంధ సాగర మేఖల.
ఓం రాజలక్ష్మీ నమః. రాజ్యముల వైభవమే సంపదలతో ప్రజారంజకంగా ఉండడమే తన రూపంగా గల తల్లికి నమస్కారము. ఓం కోశనాథాయై నమః. సకల సంపదలకు అధికారినైన తల్లికి నమస్కారము. అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయ అనే పంచకోశాలకు అధికారినైన తల్లికి నమస్కారం అని కూడా చెప్పవచ్చు. ఓం చతురంగ బలేశ్వర్యై నమః. చతురంగ బలాలకు రథ, గజ, తురగ, పదాతులు ఈశ్వరి అయిన తల్లికి నమస్కారము. ఓం సామ్రాజ్యదాయిన్యై నమః. రాజాది రాజులకు సామ్రాజ్యమును, గొప్ప యోగులకు మోక్షాన్ని ప్రదానం చేయు తల్లికి నమస్కారము. ఓం సత్యసంధ్యాయై నమః. సత్యం పట్ల ఉల్లంఘించని ప్రతిజ్ఞ గల సత్యస్వరూపిణైన తల్లికి నమస్కారము. ఓం సాగర మేఖలాయై నమః. సముద్రమే ములనూలుగా వడ్డానంగా గల తల్లికి నమస్కారము. 136. ఓం దీక్షిత దైత్యశమని సర్వలోక వశంకరి సర్వార్థదాత్రి సావిత్రి సచ్చిదానంద రూపిణి. ఓం దీక్షితాయై నమః. పవిత్రమైన దీక్షను పొందించున్నది జ్ఞానదాత్రి అయిన తల్లికి నమస్కారము. ఓం దైత్యశమన్యై నమః. దుష్ట దైత్యులను శమింపజేయు నాశము చేయు తల్లికి నమస్కారము. ఓం సర్వలోక వశంకర్యై నమః. సమస్త లోకాలను తన వశంలో ఉంచుకున్న తల్లికి నమస్కారము. ఓం సర్వార్థదాత్రై నమః. చతుర్విధ పురుషార్థాలను ప్రదానం చేయు తల్లికి నమస్కారము. ఓం సావిత్రై నమః. పరమశివుని క్రియాశక్తి అయి లోకాలను ఉద్భవింపచేయు తల్లికి నమస్కారము. జగత్కారణమైన పరబ్రహ్మమే సావిత్రి శబ్దార్థము. సృష్టికర్తకే శక్తి. ఓం సచ్చిదానంద రూపిణ్యై నమః. సత్ శాశ్వతత్వము, చిత్ జ్ఞానము, ఆనంద నిరతిశయ ఆనందము స్వరూపిణి అయిన తల్లికి నమస్కారము. 137. ఓం దేశకాల పరిచ్ఛిన్న సర్వగా సర్వమోహిని సరస్వతి శాస్త్రమయీ గుహాంబా గుహ్యరూపిణి. ఓం దేశకాల పరిచ్ఛిన్నాయై నమః. పరబ్రహ్మ స్వరూపిణి కావడం వల్ల దేశకాలాలచే విభజింప శక్యం కాని తల్లికి నమస్కారము. ఓం సర్వగాయై నమః. అన్నిటా అంతటా అంతర్యామిగా ఉన్న చిత్ స్వరూపిణి సర్వవ్యాపిని అయిన తల్లికి నమస్కారము. ఓం సర్వమోహిన్యై నమః. సమస్తాన్ని మోహింపజేయునది ద్వైత బుద్ధిని కలిగించున్నది అయిన తల్లికి నమస్కారము. జీవులలోని ఈ మోహం కారణంగానే ఈ సృష్టి లీల కొనసాగుతుంది. అందువల్ల జీవులకు మోహము లేదా ద్వైత బుద్ధి జగన్మాత నుండే కలుగుతుంది. కానీ ఎవరైతే నిష్కాములై అనన్య భక్తితో జగజ్జనని ఆరాధిస్తారో వారికి మోహభ్రాంతిని లేదా ద్వైత బుద్ధిని తొలగించి కైవల్యపద ప్రాప్తిని ఆ తల్లి ప్రసాదిస్తుంది. ఓం సరస్వత్యై నమః. మోహాన్ని తొలగించు వివేకాన్ని, ఆధ్యాత్మిక ప్రకాశాన్ని ప్రసాదించు జ్ఞానరూపిణి సర్వ విద్యాధిష్టాన దేవత సరస్వతి అయిన తల్లికి నమస్కారము. ఓం శాస్త్రమయ్యై నమః. సకల శాస్త్రములు తన స్వరూపంగా గల తల్లికి నమస్కారము. ఓం గుహాంబాయై నమః. హృదయం అనే గుహలో కొలువై ఉండు తల్లికి నమస్కారము. ఓం గుహ్యరూపిణ్యై నమః. పరమ రహస్యమైన స్థూల దృష్టికి కాకుండా జ్ఞాన నేత్రాలకు గోచరమయ్యే సూక్ష్మమైన రూపం గల తల్లికి నమస్కారము. 138. ఓం సర్వోపాధి వినుర్ముక్త సదాశివ పతివ్రత సంప్రదాయేశ్వరి సాధ్వి గురుమండల రూపిణి. ఓం సర్వోపాధి వినుర్ముక్తాయై నమః. సర్వ ఉపాధులకు దేశకాలాలకు పరిమితమైన శరీరాదులకు అతీతమైన తల్లికి నమస్కారము. ఓం సదాశివ పతివ్రతాయై నమః. సదాశివుని భర్తగా ఆశ్రయించి ఉండు తల్లికి నమస్కారము. ఓం సంప్రదాయేశ్వర్యై నమః. సత్ సంప్రదాయాలను పరిరక్షించు కొనసాగింపజేయు తల్లికి నమస్కారము. ఓం సాధునే నమః. సాధు శుద్ధ సత్వంతో కూడిన స్వరూపం గల తల్లికి నమస్కారము. ఓం యై నమః. ఈం అనే బీజాక్షరంచే సూచింపబడు తల్లికి నమస్కారము. ఈం అనేది శక్తి బీజము. ఈ బీజమును కలుపుకునే మాయా బీజము, లక్ష్మీ బీజము, కామకళా బీజము, సరస్వతీ బీజములు ఏర్పడ్డాయి. ఓం గురుమండల రూపిణ్యై నమః. గురు పరంపర రూపంలో పారమార్థిక జ్ఞానమును ప్రసాదించు తల్లికి నమస్కారము. గురు మండలము అంటే గురు పరంపర. పరమశివుని నుండి లేదా నారాయణ నుండి తన గురువు వరకు గల గురువులందరినీ కలిపి గురు పరంపర అని అంటారు. 139. ఓం కులోత్తీర్ణ భగారాధ్య మాయామధుమతి మహీ గణాంబా గుహ్యకారాధ్య కోమలాంగి గురుప్రియ. ఓం కులోత్తీర్ణాయై నమః. కులము ఇంద్రియాల గుంపు, మనస్సులచే ఎరుగబడనిదైన అతీంద్రియ స్వరూపిణి తల్లికి నమస్కారము. ఓం భగారాధ్యాయై నమః. భగమనే సూర్యమండలంలో ఉపాసింపబడు సాధకుని హృదయస్థానంలోని దహరాకాశంలో కోటి సూర్యుల ప్రకాశంలో
విరాజిల్లుతూ ధ్యానించబడు తల్లికి నమస్కారము. ఓం మాయాయై నమః. పరబ్రహ్మమును వ్యక్తపరచు శక్తి అయిన మాయా స్వరూపిణిగా ఉన్న తల్లికి నమస్కారము. ఓం మధుమత్యై నమః. యోగులు దాటు సప్త భూమికలలో 7వ భూమికైన మధుమతి తుర్యాతీత స్థితి రూపంలో ప్రకాశిస్తున్న తల్లికి నమస్కారము. ఓం మహ్యై నమః. సమస్తానికి ఆధారభూతురాలైన తల్లికి నమస్కారము. ఓం గణంబాయై నమః. ప్రమద గణాలకు గణపతికి జనని అయిన తల్లికి నమస్కారము. ఓం గుహ్యకారాధ్యాయై నమః. దేవతలలో ఒక విభాగమైన గుహ్యకులు అనే వారిచే ఆరాధింపబడు తల్లికి నమస్కారము. ఓం కోమలాంగై నమః. కోమలమైన శరీర అవయములు గల తల్లికి నమస్కారము. ఓం గురుప్రియాయై నమః. జగద్గురు అయిన శివునికి పత్నిగా విరాజిల్లుతున్న తల్లికి నమస్కారము. 140. ఓం స్వతంత్ర సర్వతంత్రేషి దక్షిణామూర్తి రూపిణి సనకాది సమారాధ్య శివజ్ఞాన ప్రదాయిని. ఓం స్వతంత్రాయై నమః. ఎవరికి ఆధీనురాలు కానిది, సర్వ నియంతృత్వము సర్వకర్తృత్వము కలిగిన తల్లికి నమస్కారము. ఓం సర్వతంత్రేషై నమః. సర్వతంత్రాలకు అధిష్టాన దేవత ఈశ్వరి అయిన తల్లికి నమస్కారము. ఓం దక్షిణామూర్తి రూపిణ్యై నమః. దక్షిణామూర్తి స్వరూపంలో తేజరిల్లు తల్లికి నమస్కారము. ఓం సనకాది సమారాధ్యాయై నమః. సనకాది మహర్షులచే పూజింపబడు తల్లికి నమస్కారము. ఓం శివజ్ఞాన ప్రదాయిన్యై నమః. శివ సంబంధ జ్ఞానాన్ని బ్రహ్మజ్ఞానాన్ని ప్రసాదించు తల్లికి నమస్కారము. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్. శ్రీరామకృష్ణార్పణమస్తు.